కర్నూలు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఉద్యోగస్తుల ఎంప్లాయీస్ అంటే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, రెగ్యులర్ ఎంప్లాయీ ఉద్యోగస్తులు జీతాలు వాడాలంటే గవర్నమెంట్ నిధి యాప్లో ఖచ్చితంగా అప్లోడ్ చేసుకుంటే తప్ప వాళ్ళకు జీతాలు పడుతున్నాయి, లేకపోతే లేదు. క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అనేది తెలపాల్సి ఉంది. ఆ కోణంలోనే బుడగజంగాల కమ్యూనిటీ వాళ్ళు వివిధ రకాలుగా శాఖలలో ఉద్యోగాలు చేస్తున్నారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, రెగ్యులర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. వారికి మన బుడగజంగ కులము, బేడ బుడగజంగ కులం ఎక్కడ చూపించకపోవడం వలన ఇట్లా ఓసీలో కానీ ఏసీలో కానీ ఏ కులంలో మన కులం పేరు లేకపోవడం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. వారికి అందరికీ నా అప్పీలు, నా విజ్ఞప్తి ఏమనగా దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాం. అది అండర్ ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా నిధి యొక్క విజయవాడలో నా సంబంధించిన శాఖకు పంపించడం జరిగింది. ఎప్పుడు ఏమి జరుగుతున్నా జవాబుదారుతనంగా మన బిడ్డల యొక్క మన జాతి వారికి ఎలాంటి నష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా న్యాయం జరగాలని ఒక కోణంతోనే ఒక సంఘాలు పెట్టుకొని లీడర్లుగా ఉండడం కాదు, ఆ సంఘం యొక్క లీడర్ మన వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఉండాలని ఒక దృఢ సంకల్పంతోనే ఒక అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ బేడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం మన జాతి ప్రజలకు ఎవరికి అన్యాయం జరుగుతున్నా ఇట్లా ఉద్యోగస్తులు కానీ సామాన్యులు కానీ ఏమైనా జరిగినా కూడా అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అన్ని విధాలుగా జవాబుదారితనం ఉండే విధంగా నిరంతరము పర్యవేక్షణలోనే కాపాడుతున్నది వాస్తవం, సత్యం. అందులో భాగంగానే ఉద్యోగస్తులు కూడా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు నిధి యాప్లో అప్లోడ్ చేసుకోవడానికి క్యాస్ట్ సబ్ క్యాస్ట్లో ఇబ్బంది జరుగుతున్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వం ఎంబడే సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కు ఫార్వర్డ్ చేయడం జరిగింది. కానీ ఒక వెసులుబాటు అనేది ఉంది. దాంట్లో మీ జీతాలు అవి ఏర్పాటు చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ ఆప్షన్ పెట్టుకోవడానికి చెప్పి వాటి తెలియజేయడం వల్లనే ఈ బుడగజంగం ఎస్సీ కింద చేసే ఉద్యోగస్తులు దయచేసి మీరు ఎస్సీ అని పెట్టి ఆడ మీ డీడీఓ లాగింగ్ ద్వారా అయితేనే అది ఓపెన్ అవుతుంది. అప్పుడు క్యాస్ట్ సబ్ క్యాస్ట్ కార్డుకి పోయినప్పుడు మీ పేరు మీద క్యాస్ట్ కార్డు ఏమో ఎస్సీ అని పెట్టండి, సబ్ క్యాస్ట్ లేక వచ్చినప్పుడేమో స్టార్ గుర్తులని ఎస్సీలలో స్టార్ గుర్తులు ఉంటున్నాయి. ఆ స్టార్ గుర్తు అప్లై చేస్తే మీకు ఫార్వర్డ్ అయిపోతుంది, మీకు ఓకే అయిపోతుంది అని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఓసీలలో మననే డిఎస్సి 2025 డిఎస్లు దాదాపు మెగా డిఎస్లు 14 మందికి ఓసీ కింద ఈడబ్ల్యూఎస్ కింద అప్లై అయిన మన బుడగజంగాలో వారు ఓసీ కింద పెట్టుకొని సెలెక్ట్ అయినది ఓసీ కింద పెట్టుకుంటే ఇమ్మీడియట్ అయిపోతుంది. ఈ ఇష్యూ పైన మీకు ఏమన్నా ప్రాబ్లాలు ఉంటే దయచేసి మా యొక్క సంక్షేమ సంఘం దృష్టికి తీసుకురండి. నిరంతరం ప్రభుత్వం యొక్క విధానాలపై మన వాళ్ళకి న్యాయం చేసేవాడు ఉంది. మీ యొక్క జీతాలు ఈ విధంగా పెట్టుకున్నా కూడా మీకు సర్టిఫికేట్ పెట్టలేదు, అది పెట్టలేదు, మీ అధికారులు ఎవరైనా అబ్జెక్షన్ చేసినా కూడా సంబంధించిన మా దగ్గరకు వస్తే మీకు సంబంధించిన రిపోర్టు ఎవిడెన్స్ అన్నీ కూడా పంపగలమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. కాబట్టి సిఎఫ్ఎంఎస్ అర్థం ఏమిటంటే సమగ్రంగా ఆర్థిక నివారణ సంస్థ. ఇది గవర్నమెంట్ లావాదేవీలతోని మన ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ విధంగా జీతాలు పడడానికి ప్రభుత్వ యొక్క బిల్లులు పాస్ కావడానికి ఈ యొక్క పెట్టింది ఒకటే యాప్ ద్వారా అందరూ ఎంతమంది ఏ కాస్ట్ కింద వర్క్ చేస్తున్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారని తెలుసుకోవడానికి గవర్నమెంట్ ఈ యొక్క విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని వరకు మరొకసారి చెప్తున్నాను, ఓసీ కింద ఉండేవాళ్ళు ఓసీ అని పెట్టుకోండి, మీరు ఎస్సీ కింద బుడగజంగం కింద ఉండేవాళ్ళు ఎస్సీ అని పెట్టుకొని స్టార్ గుర్తులు నమోదు చేసుకోండి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దీనికి సంబంధించిన అన్ని విధాలు కూడా మనము తప్పు లేదు, ప్రభుత్వమే మనకు జవాబుదారితనంగా లేదు. కాబట్టి మనము ఎప్పటికైనా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వమే మనకు అనుకూలంగా బుడగజంగ కమ్యూనిటీని ఆన్లైన్లో పెట్టకపోవడం ప్రభుత్వం తప్పు. కాబట్టి ఆ విధంగా మనం తప్పు ఎక్కడైనా మీరు మాట్లాడినా మా యొక్క కులము ఆన్లైన్లో బుడగజంగం కులం లేనప్పుడు దానికి మేము ఎట్లా జవాబుదారితనంగా ప్రభుత్వమే దానికి జవాబుదారితనంగా ఉండాలని చెప్పి మనం నిలదీయాలా, ప్రశ్నించాలా. అప్పుడే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ జీతాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఎస్సీ కానీ ఓసీ కింద బుడగజంగాలు వారి యొక్క మీ యొక్క డీడీఓ లాగింగ్ ద్వారా ఎస్సీ కింద ఎత్తిన స్టార్ గుర్తులు పెట్టుకొని అప్లై చేసుకోండి. ఓసీ కింద అయితే ఆటోమేటిక్గా ఓసీ అని పెట్టినప్పుడు అప్లై అవుతుంది. దీనికి మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మరొకసారి చెప్తున్నా, సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మీ అధికారులతో చెప్పి మీకు జీతాలు పడే విధంగా చేస్తాను. దీనివల్ల ఎలాంటి అధైర్యపడద్దని కూడా తెలియజేసుకుంటూ ఉద్యోగస్తులారా మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా, ఎంతవరకని పిరికితనంతో భయపడుకుంటూ బతుకుతూ సావలేక బతకలేక జీవితాన్ని గడుపుతారు. దయచేసి మీరందరూ కూడా ఒకరోజు మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఈ ఎంప్లాయీస్కి సంబంధించిన బుడగజంగాల ఎంప్లాయీస్ సంబంధించిన వివిధ రకాలుగా ఉన్న వాళ్ళందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీ విధి విధానాలపైన ఒక స్పష్టమైన విధానం మీద ప్రభుత్వం ఈరోజు మనకు అన్యాయం చేస్తుంది కాబట్టి ప్రభుత్వమే మనకు అన్యాయం చేస్తుందని సంఘటితం లేకపోతే సామాన్యులు ఏ విధంగా ఉంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ మనకు అన్యాయం జరుగుతుంది కదా, మన సర్టిఫికేట్లు సాధించలేకున్నామని నలిగిపోయే బదులు మనం పోరాటం చేసి మనం ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి మనం ఎందుకు దీనికి మనకు న్యాయం చేసుకోలేము, మన జాతికి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదు అనేది ఒక సంఘటితంగా మీ బాధలు ఆవేదనలు తెలియజేసి ఏ విధంగా పోతే ప్రణాళికలు బాగుంటాయి, మన జాతికి
ఉపయోగపడుతుంది ఉంటుందో ఆ విధంగా సబ్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ కోణం గురించి త్వరలోనే ఉద్యోగస్తులకు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ మీటింగ్ తోటి ఖచ్చితంగా అందరూ రావాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై బృహదంగం, జై జై బృహదంగం.